ఒకప్పుడు రిలయన్స్ రీటైల్ స్టోర్ మూసివేసిననే వార్తలు వినిపించాయి. షట్టర్లు డౌన్, ఉద్యోగుల్లో భయం, ప్రజల్లో అనుమానం. ఇంత పెద్ద కంపెనీ కూడా ఫెయిల్ అయిందా? కానీ ఇది ముగింపు కాదు. 2006-2007లో రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లు చాలా వేగంగా ఓపెన్ అయ్యాయి. కానీ ప్లానింగ్ పూర్తిగా సిద్ధంగా లేదు. స్థానిక వ్యాపారులతో గొడవలు, సరఫరా చైన్ సమస్యలు, నష్టాలు పెరిగాయి. అందుకే చాలా స్టోర్లు తాత్కాలికంగా మూసివేశారు. అప్పుడే ముఖేష్ అంబానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. మూసేయడం కాదు, మార్చుకోవాలి. అక్కడి నుంచి రిలయన్స్ స్ట్రాటజీ పూర్తిగా మారింది. చిన్న స్టోర్లు, స్థానిక వ్యాపారులతో భాగస్వామ్యం, టెక్నాలజీ ఆధారంగా నిర్ణయాలు, కస్టమర్ అవసరాలపై ఫోకస్. ఫలితం జియో మార్ట్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, అజియో. ఈరోజు రిలయన్స్ రీటైల్ భారతదేశంలోనే అతిపెద్ద రీటైల్ నెట్వర్క్. వేలాది స్టోర్లు, లక్షల ఉద్యోగాలు, కోట్ల మంది కస్టమర్లు. పాఠ ఏంటి తెలుసా? ఫెయిల్యూర్ అనేది ఫుల్ స్టాప్ కాదు, అది ఒక రీస్టార్ట్ బటన్. రిలయన్స్ పడలేదు, మళ్ళీ లేచింది మరింత బలంగా. మూసిన షట్టర్లు రేపటి విజయానికి పునాది అయ్యాయి.